ఇవానై ప్రియా దోచుకోమ్మా, శృతి మించుతోంది దాహం, నా సర్వస్వం అర్పిస్తా అంటూ పెళ్లికి ముందే కాబోయే భర్త అని చెప్పి ఒక యువకుడితో కలిసి తన శరీరాన్ని అప్పగించిన ఒక యువత జీవితం ఏమైంది? మరోవైపు దగ 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 నీ సొగసులోని దగ బగ 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 పెంచింది పడుచు బగ అంటూ పెళ్లి పేరుతో పెళ్లి చూపులకు వెళ్ళటం, నిశ్చితార్థం కాకముందే అమ్మాయిలను ఏ రూమ్కి తీసుకెళ్ళడం, అనుభవించడం, తర్వాత ఏదో ఒక వంక పెట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, తర్వాత నాకు వద్దుపో అని చెప్పి అమ్మాయితో గొడవలు పెట్టుకుని అమ్మాయిలను వదిలించుకోవడం అలవాటుగా చేసుకున్న ఒక యువకుడి జీవితం ఏ తీరాలకి చేరింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఖమ్మం భద్రాద్రికి చెందిన తుళికశ్రీ అనే ఒక యువతికి ఆమె తల్లిదండ్రులు ఒక మధ్యవర్తి ద్వారా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. బానోద్ బిత్సా అని సీతారాంపురానికి గ్రామానికి చెందిన ఒక యువకుడు పెళ్లి చూపుల పేరుతో వాళ్ళని రప్పించుకున్నాడు. చూశారు, కుర్రోడు చాలా బాగుండటంతో తుళికశ్రీ అతనే కావాలని పట్టుబట్టి నేను చేసుకుంటానంది. సరే అని చెప్పి వీళ్ళు వివాహానికి పెట్టుకున్నారు. నిశ్చితార్థం అవ్వకముందే వాడు వాళ్ళ అన్న కొడుకు బర్త్డే సెలబ్రేషన్ ఉందని చెప్పి వంకబెట్టి తుళికశ్రీ ఇంటికి వచ్చాడు. పంపడానికి పెద్దవాళ్ళు నిరాకరిస్తే వాళ్ళ అమ్మని, అక్క నేను అలా ఎందుకు చేస్తాను, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి జాగ్రత్తగా చూసుకున్నాను, ఒంటి మీద చేయనని చెప్పి నమ్మకంగా తీసుకెళ్ళి ఓయో రూమ్కి తీసుకెళ్ళాడు. అక్కడ అనుభవించాడు. అయిపోయింది. అది 31వ తారీఖు. తర్వాత 3వ తారీఖుని మళ్ళీ రాఖీ పండగ అప్పుడు వచ్చాడు. రాఖీ పండగ సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పి పంపించమని అడిగాడు. మళ్ళీ తీసుకెళ్ళాడు. ఆమెను అక్కడ అనుభవించాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విషయాలేమీ ఈమె ఇంట్లో కూడా చెప్పలా, సరిపోయింది. తర్వాత ఇక ఈ అమ్మాయి శరీరం ఎప్పుడైతే వాడికి అందిందో అనుభవించి కోరిక తీర్చుకున్నాడు. పెళ్లి తప్పించుకోవడానికి నేను పిలవగానే ఓయో రూమ్కి వచ్చావు, ఇలా ఎంతమందితో చేసి ఉంటావో, నీతో నాకేంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోను, అది ఇది అని చెప్పి వాడు చాటింగుల్లో వాటిల్లో చేయటంతో ఈ అమ్మాయి బెదిరిపోయింది. ఎందుకంటే వాడే భర్తని నమ్మి శరీరాన్ని కూడా అప్పగించింది కదా, అమ్మాయి గిల్టీ అనిపించింది. తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటావా లేదంటే నేను చేస్తానని బెదిరిస్తే వాడు చావే నువ్వు పోతే నాకేంటి అని చెప్పి వాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడు. ఈ అమ్మాయి నిజంగానే పురుగుల ముందు తాగింది. 7 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి చనిపోయింది. ఇప్పుడు వాళ్ళంతా కలిసి న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆ న్యాయం కోసం పోరాడక ముందే అమ్మాయికి పెళ్లి చూపులే అయ్యాయి. వాడితో పంపించడం ఏంటి అంటే, మహా అయితే ఆడు పెళ్లి చూపులు ఆపేసుకునేవాడు కదా, మీకు ఈ దరిద్రం తప్పేది. అనవసరంగా ఎందుకమ్మా గుడ్డిగా నమ్ముతారు? ఆడపిల్ల అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మీ కూతురే పోయింది. అమ్మాయికి ఆ తెలివితేటలు కూడా లేవు.